హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సున్నేని బ్లాగ్స్. సో ఈ బ్లాగ్ ఏంటంటే చాలా ఇన్ఫర్మేటివ్ బ్లాగ్ అనమాట. ఎవరైతే యూకే వస్తున్నారో అలాగే లైక్ అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా ఆల్మోస్ట్ లైక్ ఇది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అనమాట. ఏంటంటే లైక్ ఇమిగ్రేట్స్ గురించి నేను మాట్లాడబోతున్నాను. సో ఇమిగ్రేట్స్ అంటే ఏంటి అని అంటే మన దేశం నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి యూకేకి రావాలి అనుకున్న వాళ్ళని ఇమిగ్రేట్స్ అంటారు అనమాట. అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వలస వెళ్ళే వాళ్ళని ఇమిగ్రేట్స్ అంటారు. సో యూకేలో లైక్ మన దేశం నుంచే కాదు ఇతర దేశాల నుంచి వచ్చి చాలామంది ఉంటారు కదా. సో ఇండియన్సే కాకుండా సో ఎక్కువ మంది ఎక్కడ ఉంటారు అనే దాని గురించి, ఇమిగ్రెంట్స్ ఎక్కడ ఉంటారు అనే దాని గురించి నేను ఈ బ్లాగ్లో చెప్తానమాట. సో అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే లైక్ ఈ ప్లేసెస్లో ఎందుకు ఎక్కువ ఉంటారు అనే దాని గురించి కూడా నేను చెప్తాను. అది ఫస్ట్ ఈ 5 చెప్పిన తర్వాత నేను ఆ పాయింట్ చెప్తాను. సో టాప్ 5లో వచ్చేసరికి టాప్ 5 వచ్చేసరికి లీడ్స్ అనమాట. ఆల్మోస్ట్ 1,50,000 మెంబర్స్ ఉన్నారనమాట లీడ్స్లో ఇమిగ్రెంట్స్. టాప్ 4 వచ్చేసరికి లెస్టర్ అనమాట. లెస్టర్లో ఆల్మోస్ట్ 2 lakhs మెంబర్స్ ఉన్నారనమాట ఇమిగ్రెంట్స్. సో లీగల్ అండ్ ఇల్లీగల్ రెండు కలుపుకుని. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి బ్రెడ్ఫోర్డ్, దీంట్లో వచ్చేసరికి 3 lakhs మెంబర్స్ ఉన్నారనమాట. అండ్ టాప్ 2 వచ్చేసరికి బర్మింగమ్, ఆల్మోస్ట్ 5 lakhs మెంబర్స్ ఉన్నారనమాట ఇమిగ్రెంట్స్. అలాగే టాప్ 1 వచ్చేసరికి లండన్ అనమాట, అది అందరికీ తెలిసిందే. సో మోర్ దెన్ 5 lakhs మెంబర్స్ ఉన్నారనమాట, లీగల్గా కానీ ఇల్లీగల్గా కానీ. ఇదేంటంటే లైక్ నార్మల్ కౌంట్ అనమాట. సో లైక్ అఫీషియల్ వన్ ఏం కాదు. సో దీనికంటే ఇంకా ఎక్కువ మంది ఉంటారు. ఇల్లీగల్గా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు, అలాగే లీగల్గా ఉండేవాళ్ళు ఉంటారు. సో థింగ్ ఏంటంటే ఈ ప్లేసెస్లోనే ఎందుకు ఎక్కువ ఉన్నారు, మిగతా ప్లేసెస్లో లేరా అనేసి అంటే మిగతా ప్లేసెస్లో కూడా ఉంటారు. సో నేను టాప్ 5 చెప్తున్నాను మీకు ఈ వీడియోలో. అలాగే ఇంకొక థింగ్ ఏంటంటే వీళ్ళు ఎలా బ్రో ఎందుకు ఆ ప్లేసెస్కే వెళ్తున్నారు, మిగతా ప్లేసెస్లో ఎందుకు వెళ్ళటం లేదు అంటే టాప్ 5లో ఇవే ఎందుకు ఉన్నాయి అనేసి అక్కడ కంపెనీస్ ఉంటాం కానీ, లేదంటే ఆ లొకేషన్ బేస్డ్ కానీ, లేదంటే ఆపర్చునిటీస్ మీన్స్ స్టూడెంట్స్ అయితే పార్ట్ టైమ్స్ కానీ, లేదంటే రెంట్ పరంగా కానీ ఇంకొకటి అలా చూస్తుంటారు కదా. సో ఆ ప్రాస్పెక్టివ్లో ఇవి టాప్ 5లో ఉన్నాయి అనమాట. ఇంకోటి రెంట్ అంటున్నావు బ్రో, మరి లండన్లో ఎందుకు ఉంటారు బ్రో అంతమంది, మోర్ దెన్ 5 lakhs మెంబర్స్ ఇమిగ్రెంట్స్ ఎందుకు ఉన్నారు బ్రో అనేసి అంటే సో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ మనకి లండన్లో ఉంటాయి అనమాట. యూకేస్ లార్జెస్ట్ సిటీ వచ్చేసరికి లండన్, సెకండ్ వచ్చేసరికి బర్మింగమ్. సో ఈ 2 సిటీస్లోనే టాప్ మోస్ట్ పీపుల్ ఉన్నారు అంటే లైక్ ఇమిగ్రెంట్స్, ఇంటర్నేషనల్ పీపుల్. 5 lakhs ప్లస్ పీపుల్ వచ్చేసరికి లండన్లో ఉన్నారు, ఆల్మోస్ట్ 4 lakhs ప్లస్ పీపుల్ వచ్చేసరికి మనకి బర్మింగంలో ఉన్నారు. సో అది అనమాట ఈ వీడియో. అలాగే ఇంకా మీకు మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. సో నేను వాటి మీద ఇంకా బెటర్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది అనమాట ఈ టాప్ 5 ఇమిగ్రెంట్స్. సో లైక్ మీరు ఇక్కడికి వచ్చే ముందు చాలా జాగ్రత్తగా చూసుకోండి. లైక్ మనం ఏ సిటీకి వస్తున్నాము, ఎక్కడికి వస్తున్నాము, అలాగే మనం ఇల్లీగల్గా ఉన్నామా, లీగల్గా ఉన్నామా, మనము వెళ్తున్న హౌస్ కానీ. సో ఈ థింగ్స్ అన్ని జాగ్రత్తగా చూసుకోండి. అది ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.